చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన దేవ, కృపా కనికరము కలిగిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినము సజీవులుగా మమ్మల్ని నింపారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవులే కదా నాయన నేను స్తుతించేది, మన నిన్ను స్తుతించదు ప్రభా. మరి నీ దాసురాలుగా ఈ స్థలంలో నిలబడుతుండగా వాక్యాన్ని ప్రకటింపజేస్తుండగా నీ మహిమతో నన్ను తాకును తండ్రి. ఇప్పుడున్న ప్రజలే కాదు ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎందరో ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. వారందరిలో కూడా నూతన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మలున్న ప్రభా, నీ రాజ్యానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కనికర పూర్ణుడా, నన్ను ఆవరించండి, బలపరచండి. సమస్త దుష్ట శక్తుల శోధన తొలగించి నీ ఆత్మ బలముతో నింపి వాక్యమై ఉన్న తండ్రిగా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు సిద్ధపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శబ్దంగా కూర్చోవాలి. పిల్లలందరినీ కూడా వీలైన మట్టుకు సండే స్కూల్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు వాక్య సందేశము అంశము ఏమిటనగా, నీ విశ్వాస పునాదిని పరీక్షించుకో. నీ విశ్వాస పునాదిని పరీక్షించుకోమని ఈరోజు వాక్యము, ధ్యాన అంశము. దేవునికి స్తోత్రం. మనం ముందుగా చదువుకున్న లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం పైన 19 కూడా చదువుకున్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ మనము చదువుకున్న అంశ భాగంలో, లేఖన భాగంలో మనము గమనిస్తే విశ్వాసులందరూ కూడా దేనికి సంబంధించిన వారుగా ఉన్నారు అంటే, దేవుని ఇంటి వారముగా మనమందరం కూడా కట్టబడుచున్నాము. ఏ ఇల్లండి? దేవుని ఇల్లుగా మనము కట్టబడుచున్నాం. ఒక ఇల్లు కట్టడానికి ముందుగా ఏం చేస్తారు? వెరీ గుడ్. పునాది వేస్తారు. పునాది వేసినప్పుడు పునాదిలో పునాది రాయి అన్నది నింపుతారు. పునాది చేస్తారు. పునాదులు ఏం చేస్తారు? పునాది రాయి అన్నది నిలుపుతారు. ఆ తర్వాత కట్టడము అన్నది ప్రారంభిస్తారు. ఇంటికి మూలము ఏమిటంటే, ఆ పునాది రాయే ఇంటికి మూలమైంది. ప్రతి ఇల్లు కూడా పునాది రాయి వేసి ఇల్లు కడతారు. అంటే ఇక్కడ మనమేమై ఉన్నాము? దేవుని ఇంటి వారముగా కట్టబడుచున్నాము. అయితే ఈ ఇంటికి ఎవరు పునాది? యేసు క్రీస్తే పునాది రాయి ఉన్నాడు. హల్లెలూయా. పునాది రాయిగా ఉండి మూలమైన రాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. ఇప్పుడు ఎవరేసారు పునాది? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాము. మనకు మూలరాయి ఎవరంటే క్రీస్తు యేసే మూలరాయి. ఈ ఎఫెసీ పత్రికలో పౌలు గారు చాలా విషయాలను విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో చాలా విషయాలు మనకు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమిటంటే చూడండి, మనము దేవుని సంతానమని తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క వారసులమని తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క కుమారుని శరీరం, మనం ఎవరమండి? యేసు ప్రభు యొక్క శరీరం అని తెలియజేస్తున్నాడు.
అంతేకాకుండా దేవుడే మనలను చేశాడని కూడా తెలియజేస్తున్నాడు. అలాగే చూస్తే మనము పరలోక పౌరులము. 19వ వచనంలో ఉంది, మనము పరలోక పట్టణస్థులము, దేవుని ఇంటి వారము. ఎవరమండి మనము? పరలోక పట్టణస్థులము అంటే పరలోక పౌరులము. హల్లెలూయా. అలాగే మనము దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆలయం. ఏమండి? దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆలయం. ఏది చెప్పాను ఇప్పుడు? విశ్వాసులు ఎవరు, ఏమిటి అన్న ప్రశ్నకు మనకు జవాబు ఏంటండి? ఏమేమి చెప్పాము? దేవుని ఇల్లే గుర్తుందా? దేవుని కుమారులము, దేవుని వారసులము, దేవుని శరీరము, అలాగే పరలోక పౌరులము, అలాగే దేవుని ఇంటి వారము, దేవుని ఆలయమై ఉన్న వారము, అలాగే దేవుడు చేసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ మనకు కలిగిన అర్హతలు. ఎవరికి కలిగిన అర్హతలు? విశ్వాసులకు కలిగిన అర్హతలు. ఇప్పుడు నీవు విశ్వాసిగా ఉన్నావు. విశ్వాసిగా ఉన్న నీవు దేవుని సంతానము. దేవుని సంతానముగా ఉన్న నీవు ఆయన వారసుడివి. ఆయన వారసుడైన నీవు ఆయన శరీరమై ఉన్నావు. ఆయన శరీరమై ఉన్న నీవు ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క చేతి పని అయి ఉన్నావు. ఆయన చేతి పని అయి ఉన్న నీవు పరలోక సంబంధివిగా, పరలోకపు పౌరుడిగా ఉన్నావు. ఇప్పుడు నీవు పరలోక పౌరుడిగా దేవుని ఇల్లుగా ఉన్నావు. దేవుని ఇల్లుగా ఉన్న నీవు దేవుని కుటుంబముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని అర్హతలు దేవాది దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడండి? విశ్వాసులకు ఇచ్చాడు. రక్షింపబడిన విశ్వాసులకు ఇన్ని అర్హతలు ఆయన కల్పించాడండి. ఇన్ని అర్హతలు మనం పొందుకున్నామండి. అయితే ఇన్ని అర్హతలు మనము అనుభవించాలంటే, ఆ స్థానమును మనము చేర్చుకోవాలంటే, ఆ స్థానంలోనికి ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? విశ్వాసం అనే పునాది ప్రతి ఒక్కరిలో ఉంది. విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉన్నావో, రక్షణ బాప్తిస్మం ఎప్పుడైతే పొంది ఉన్నావో, నువ్వు విశ్వాసురాలుగా ఉన్నావు. అయితే ఆ విశ్వాసానికి పునాది ఎవరు ఉండాలి? యేసు క్రీస్తే పునాదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు పునాది ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం గమనించినట్లయితే చూడండి, ఎక్కడైనా పునాదిని బట్టి ఇంటి బలం ఉంటుంది. అవునా కాదా? పునాదిని బట్టి ఏముంటుందండి? ఇంటి యొక్క బలం ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 2 పునాదులను, 2 ఇళ్లను గుర్తు చేస్తాడు. 2 ఇళ్ళు ఏమి ఇల్లండి? బండ మీద కట్టిన ఇల్లు ఒకటి, ఇసుక మీద కట్టిన ఇల్లు. బండ మీద కట్టిన ఇంటికి పునాది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, వరదలు రావచ్చు. కానీ పునాది ఏమైంది? బలముగా ఉంది కనుక, పునాది బలంగా ఉంది కనుక ఆ ఇల్లు ఏమవుతుంది? నిలబడుతుంది. అదే ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుందండి? గాలి వస్తుంది, వరదలు వస్తున్నాయి, ఇప్పుడు ఏమొస్తుంది? తుఫాను వస్తుంది. ఆ ఇల్లు ఏమైపోతుంది? గాలికి, తుఫానుకు, వరదలు ఏమవుతుంది? అది కొట్టుకొని పోతుంది. అందుకే ప్రభువులు వారు ఆయన సువార్తలో కొండ మీద ప్రసంగంలో గమనిస్తే 2 ఇళ్లను చెప్పాడు. ఇప్పుడు ఏ ఇంటిగా మనం ముందున్నాం? బండ మీద కట్టిన పునాది అయిన క్రీస్తు యేసే నీ ఇంటికి, నీ యొక్క విశ్వాసానికి పునాది అయిన యేసు క్రీస్తున్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? పటిష్టంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే నీ విశ్వాసపు పునాది బలమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు చదువుకున్నాం.
ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. అడ్డువారు వాక్యమును కలుగులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైన మూలరాతిని ఎక్కడేశాడంట దేవుడు? సీయోనులో స్థాపించాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన మూలరాయిని ఎక్కడ స్థాపించాడు? సీయోనులో. ఎవరు అనగా అమూల్యమైన మూలరాయి యేసు ప్రభువారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. మనకు మూలరాయి అయిన యేసయ్యను దేవుడు ఎక్కడ ఉంచున్నాడంటే పరలోకమందు స్థిరపరిచాడు. దేవునికి కలుగుగాక. ఇప్పుడు విశ్వాసులు కూడా పరలోకమందు మనం ఏమై ఉన్నాము? స్థిరపరచబడిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు పరలోకములో ఆయన స్థిరపరచబడి ఉన్నాడు కనుక మనలో కూడా ఎక్కడ స్థిరపరుస్తాడు? పరలోకములో స్థిరపరుస్తాడు. ఒక్కసారి నీవు రక్షింపబడి దేవుని వాక్యములో ఆయన రుచిని మాధుర్యములు ఎరిగిన విశ్వాస జీవితంలో నువ్వు తొలగిపోతున్న యేసు ప్రభువారు ఏం చేస్తాడు? ఆయన హస్తములోనికి నిన్ను తీసుకుంటాడు. నీ విశ్వాసమును అంతకంతకు బలోపేతం చేస్తాడు. కానీ నువ్వు ఏమాత్రం కూడా అవిశ్వాసపు జాబితాలోనికి వెళ్ళకుండా దేవుడే నీ హృదయాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడికి స్తుతి కలుగుగాక. ఇక్కడే మనం ఈ వచనాలు మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదే రాయి మనల్ని స్థిరపరిచే రాయిగా ఉంది. కానీ అయితే ఈ రాయి ఎవరికి అడ్డుబండగా ఉందంటమ్మా? ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అదే మూలకు తలరాయను, అది వారికి అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా వాక్యం మీదే మీరు లక్ష్యం ఉంచాలండి, అటు ఇటు చూడకూడదు. విశ్వసించిన వారికి సీయోనులో స్థిరపరచబడిన రాయి ఏం చేస్తుంది? మనల్ని ఏ మాత్రం కూడా సిగ్గు పడనీయదు. విశ్వసించిన వారిని. అదే విశ్వసింపని వారికి వారు వాక్యానికి ఏమవుతున్నారంట? అవిధేయులు అవుతున్నారు కనుక తొట్టిల్లుచున్నారు. ఈ రాయి వారికి ఎలా ఉంది? అడ్డు రాయిగా ఉంది. ఇప్పుడు మనకు ఒక రాయి తగిలితే మనం ఏం చేస్తాము? తొట్టిల్లుతామా లేదా? ఒక రాయి తగిలితే ఏం చేస్తామండి? తొట్టిల్లుతాము. అలాగే యేసు ప్రభువు కూడా వారు దేవుని యందు విశ్వాసము గలవారై స్థిరపడకుండా ఎందుకు తొట్టిల్లుతున్నారు యూదావారంటే వారు వాక్యములకు విధేయులు కాలేదు. వాక్యానికి అవిధేయులు అవుతున్నారు కాబట్టి వారిలో అవిశ్వాసము చోటు చేసుకుంటూ యేసు ప్రభువుని ఏం చేశారు? ఆయన ఇంటికి మూలరాయి తలరాయి. మూలరాయి ఆయనే, తలరాయి కూడా ఆయనే. అయితే తీసివేయబడిన రాయి ఈ ఇంటికి మూలరాయికి ఏమైంది? తలరాయి అయింది. హల్లెలూయా. ఒక ఇంటికి 2 రాళ్ళు చూస్తున్నాం ఇప్పుడు. ఏమున్నాయండి? మూలరాయి, తలరాయి. మూలరాయి ఎప్పుడు వేస్తారు? పునాది వేసినప్పుడు వేస్తారు. తలరాయి ఎప్పుడు వేస్తారు? అంతా అయిపోయినాక ఒక మూలలో ఏమవుతుంది? తీసివేయబడి కొట్టివేయబడిన రాయి ఆ మూలకు సెట్ అవుతుంది. ఇటుక కాదు. ఏమండి? ఇటుకలో ఒక పెళ్ళ కొట్టివేసి తృణీకరించబడి పడవేసిన రాయి ఆ మూలకేమైతుంది? ఆ మూలకేమైతుంది? తల రాయి అవుతుంది. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాక్యం మీద లక్ష్యం ఉంచాలా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా యేసు ప్రభు మూలరాయి అయి ఉండగా వారు ఎలా చూశారు? అడ్డుబండగా చూశారు. ఆ అడ్డుబండను బట్టి వారు తొట్టిల్లుతూ ఉన్నట్లుగా వాక్యానికి విధేయులు కాకుండా దేవుని వాటికి విధేయత చూపగా తొట్టిల్లి యేసు ప్రభువును అంగీకరించగా నేటి కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే వారు తృణీకరించిన ఆ రాయి యేసును చంపాలి, సిలువ వేయాలి, యేసుకు శిక్ష వేయాలని ఆ రోజు తృణీకరించిన
ఇప్పుడు ఏమైందండి? దేశాలకే మూలరాయిగా, తలరాయిగా, యేసు నామముగా, అన్ని నామముల కన్నా పై నామముగా యేసు నామాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇది ఎక్కడ స్థాపించబడింది? ఎక్కడ స్థిరపరచబడిందంటే సీయోనులోనే ఈ రాయి స్థాపించబడింది. సీయోనులోనే ఈ రాయిని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారు ఎవరికి సంబంధించిన వారంటే సీయోనుకు సంబంధించిన వారు, యేసు ప్రభువులకు సంబంధించిన వారు. కాబట్టి విశ్వాసులు సిగ్గుపడరు, విశ్వాసులు అవమానమునందరు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోరు. ఇప్పుడు నీ యొక్క పునాదిలో ఎవరుండాలా? యేసు ప్రభు వారు నీకు మూలరాయి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మూలరాయి అయిన యేసు ప్రభు ద్వారా సంఘము ఏర్పరచబడింది. సంఘము ఎప్పుడు ఏర్పరచబడింది? యేసు ప్రభు వారు మరణించిన తర్వాత, యేసు ప్రభు వారు పునరుద్ధరణ తర్వాత అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా సంఘము అన్నది కట్టబడింది. ఆమేన్. అందుకే ఇప్పుడు మనం ఎఫెసీ 2:20 చదువుకున్నప్పుడు ఏమర్థమైంది? అక్కడ అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. అపోస్తలులు, ప్రవక్తలు ఏ పునాది వేశారంటే సంఘమునకు విశ్వాసం అనే పునాది వేశారు. హల్లెలూయా. సంఘము ఏర్పడడానికి అపోస్తలుల యొక్క బోధ, ప్రవక్తల యొక్క ప్రవచనములు విశ్వాసులను ఏం చేసింది? ఒక సంఘములో నిలబెట్టింది. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు మనము ఒక ఇల్లుగా ఉన్నాము, మనం ఇంటి వారముగా కట్టబడుచున్నాము, విశ్వాసము ద్వారా కట్టబడుచున్నాము. ఈ కట్టడానికి, ఈ విశ్వాసానికి, ఈ మరియమ్మ జీవితానికి, ఈ మరియమ్మ యొక్క విశ్వాసానికి పునాది ఎవరు ఉండాలా? యేసు ప్రభు ఉండాలా. ఆయనే పునాది రాయిగా నిలవబడాలా. ఆ పునాది మీద మనము అపోస్తలుల బోధ, ప్రవక్తల బోధన బట్టి, సువార్తను బట్టి విశ్వసించి మనము కట్టబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలులు ఏ పునాది వేశారు, ఏ వాక్యం మనకు వింటారో, పరిశుద్ధ గ్రంథములో ఏ ప్రవచనములు ఉన్నాయో, ఏ మాటలు ఉన్నాయో వాటిని మీదనే విశ్వాసులు ఏముండాలా? నిలకడైన మనస్సు కలిగిన వారికి ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి గమనిస్తే ఇంకా యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది పరిశోధింపబడిన అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువారు కలవరపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆమేన్. ఎక్కడ వేస్తాడంట? సీయోనులో, పరిశుద్ధ పట్టణములో, ఆ పరలోక పట్టణపు నివాసమునకు ఎవరు పునాది వేశారు? దేవాది దేవుడే స్థిరమైన పునాది వేశాడు. ఆ పునాదిలో పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు పరలోక పట్టణం ఎందుకు స్థిరపరచబడింది? పరలోక రాజ్యమునకు ఎందుకు అంతము లేదు? అది ఎందుకు శాశ్వతమైన రాజ్యముగా ఉంది? యుగ యుగములు, తరతరములు ఎందుకు అది నిలబడుతుంది? గమనించండి. భూమి మీద రాజ్యాలు ఉన్నాయి, ఒక రోజు పతనం అవుతాయి. భూమి మీద గుడారములు ఉన్నాయి, నివాసములు ఉన్నాయి. భూమి కూడా ఒకనాటికి లయమైపోతుంది, అంతా కాల్చబడుతుంది. ఏది నీ కన్నుల ముందు కనపడదు. ఆమేన్. భూమి గతించిపోతుంది, కానీ దేవుని రాజ్యము ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది, అది శాశ్వతముగా ఉంటుంది. ఎందుకని? అక్కడ రాయిని ఎవరు చేశారంటే సృష్టికర్త అయిన దేవుడు ఆడ అమూల్యమైన తలరాయిని వేశాడు. దేవునికి స్తోత్రం. మూలరాయి ఉంది, తలరాయి కూడా ఎక్కడుంది? ఎక్కడుందండి? సియోనులో ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
చెదరగొట్టకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసములో స్థిరపరుస్తున్నాడు. చాలా మందికి సందేహం రావచ్చు, ఒకవేళ భూమి లయమైపోతుంది, రేపు విశ్వాసం కూడా చెదిరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. సేవకుల మీద, విశ్వాసుల మీద దాడి, సంఘముల మీద దాడి, వాక్య సువార్త ప్రకటనల మీద దాడి జరుగుతుంది. అయితే దేవునికి శక్తి లేదా? దేవునికి బలం లేదా? రేపు దేవుని ప్రజలము ఏమైపోతాం? మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలమా? ఆఖరి వరకు మన విశ్వాసాన్ని మనము స్థిరపరచుకోగలమా అన్న సందేహం ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోకి వస్తుంది. ఆమె జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, లోకంలో మనకు జరిగే దాడులను బట్టి, పరిస్థితులను బట్టి విశ్వాసులలో ఏమొస్తుంది? కలవరం వస్తుంది. అయినా అంతవరకు మేము నిలబడతామా? అంతవరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటామా? ఇప్పుడు భక్తి బాగుంది, ఆరాధనలు బాగున్నాయి, సమయం బాగుంది. ఒకవేళ చెదిరిపోయే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువును సిలువకు అప్పగించినప్పుడు, యేసు ప్రభువును సిలువకు తీసుకొని వెళ్తున్నప్పుడు గొర్రెల కాపరిని కొట్టగా గొర్రెలేమైపోయినాయి? చెదిరిపోయాయి కదా. రేపు ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సంఘం మీద ఆటంకములు వచ్చినప్పుడు, పోరు కలిగినప్పుడు, చూడండి, దాడి కలిగినప్పుడు విశ్వాసము కూడా విశ్వాసంలో సన్నగిలిపోవచ్చు. కానీ దేవుడు ఈ అంత్య దినాలలో మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. నీ విశ్వాసపు పునాదిని నువ్వు స్థిరపరచుకో. నిన్ను పిలుచుకున్నవాడు గొప్పవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు. నిన్ను పేరు పెట్టి ఎక్కడ ఉన్న నిన్ను ఆయన పిలుచుకుని ఆయన రక్తంతో కడిగి ఆయన సంఘములో నిన్ను చేర్చుకున్నాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి ఆయన సీయోను పట్టణము కదలనిది, శాశ్వతమైన రాజ్యము. ఆ పట్టణానికి మూలరాయి, తలరాయి, అమూల్యమైన రాయి ఎవరంటే యేసు ప్రభువారు. ఆ పట్టణానికి కదలిక లేనప్పుడు, వింటున్నారా? ఆ పట్టణానికి కదలిక లేనప్పుడు, ఆ పట్టణము శాశ్వతమైనప్పుడు ఆ పట్టణాన్ని ఎవరి వరకు నిర్మించారండి? గట్టిగా చెప్పండి. విశ్వాసుల కొరకు నిర్మించబడిన ఆ పట్టణము స్థిరము, కదలనిది, శాశ్వతమైనదైనప్పుడు విశ్వాసులు కదులుతారా? విశ్వాసులు సన్నగిలుతారా? విశ్వాసులు ఓడిపోతారా? విశ్వాసం పతనం అవుతుందా? నీ కొరకే కదా రాజ్యము, నీ కొరకే కదా స్థలము, నీకే కొరకే కదా ఆ దేవుడు ఆ పట్టణాన్ని అంతగా స్థిరపరిచాడు. అదే అర్థమైందా? దేవుడు నీ చేయి విడిస్తే, విశ్వాసం తొలగిపోతే, నీవు విశ్వాసం భ్రష్టురాలు అయితే ఆ ప్లేస్ ఎవరికి అవుతుంది? ఆ ప్లేస్ నీ కొరకు దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్. నువ్వు రక్షింపబడింది మొదలుకొని నీ కొరకు అక్కడ స్థానం సిద్ధపడను. ఆమేన్. నేను రక్షింపబడింది మొదలుకొని నా కొరకు దేవుడు అక్కడ స్థానము సిద్ధపరిచాడు. నాకొక నివాసమును అక్కడ సిద్ధపరిచాడు. స్వంత 14వ అధ్యాయము 1వ వచనాలలో అంటాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నా ఇంట అనేక నివాసములు ఉన్నాయి. మీకు నివాసములను నేను సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీ హృదయములు కలవరా. అందుకే విశ్వాసమును పొందుకున్నవాడు తొలగిపోడు, విశ్వాసం పొందుకున్నవాడు కలవరపడడు. ఎందుకనగా యేసు ప్రభు ఆ పునాదిని స్థిరపరిచాడంటే నీకోసమే. ఆ స్థలము నీ కొరకే. హల్లెలూయా. ఆ స్థలాన్ని నువ్వు పొందుకోవాలా? ఆ ఇంటి వారసుడు నువ్వు కావాలా? నీ పౌరసత్వం ఇక్కడ కాదు, ఎక్కడుంది? మన లోకంలో ఉంది. హల్లెలూయా. స్థిరమైన పౌరసత్వము మన లోకంలో ఉంది. కాబట్టి ఆ రాజ్యాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. అందుకే ఇప్పుడు విశ్వాసంలో నిలవబడిన మనము పునాదిని పరిశీలన చేసుకోవాలా? శ్రమల జనాన్ని నిలబడగలనా?
నిందలు వచ్చినా నేను నిలబడగలనా? అవమానములు వచ్చినా నిలబడగలనా? అనారోగ్యతలోనూ నిలబడగలనా? ఆటంకములు వచ్చినా దేవుని సేవించగలనా? ఆటంకము కలుగుతున్న సువార్తను నేను ప్రకటించగలనా? దేవుని కొరకు బ్రతకగలనా అన్న విశ్వాసపు పునాది వింటున్న నీకు ఇప్పుడు పరిశీలనలోకి రావాలి. ఏం రావాలి? పరిశీలనలోనికి తెచ్చుకోవాలి. హల్లెలూయా! నీ పునాది స్ట్రాంగ్ అయిందైతే, నీ పునాది స్ట్రాంగ్ అయిందైతే నువ్వెప్పటికీ భయపడవు, దేనికి భయపడవు, ఏ ఆటుపోటులకి భయపడవు, ఏ సమస్యకు భయపడవు. అన్ని నీ మీదకి దాడి జరుగుతున్నా నిబ్బరము కలిగి నా యేసయ్య పట్టణము స్థిరమైంది, నేను ఆయన పట్టణస్తురాలిని, ఆయన ఇల్లుగా నేను కట్టబడుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి శాశ్వతమైన పునాది వేసి ఉన్నాడు దేవుడు. ఆ పునాది మీద మనల్ని కట్టుచున్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టుచున్నాము. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురును ఈ బండ మీద సంగమును కట్టుదురు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పేతురుకు ముందు ఏం పేరుంది? సీమోను అన్న పేరుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పేతురు. పేతురు అంటే బండ. పేతురు ఈ బండ మీద అంటే సీమోను అన్న బండ మీద సంఘాన్ని కట్టుచున్నాడు. అపోస్తలుల ద్వారా ఏం ఏర్పడింది? సంఘాలు ఏర్పరచబడ్డాయి. పేతురు ద్వారా, యోహాను యొక్క సువార్తల ద్వారా, అలాగే పౌలు గారి సువార్త పరిచర్యల ద్వారా ఏం జరిగింది? సంఘము అన్నది ఏర్పడింది. ఆమేన్. ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు వేసిన సంఘం యొక్క పునాదుల మీద మనము కట్టబడుచున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను క్రీస్తును పోలి. ఇప్పుడు ప్రవక్తల పునాదులు, అపోస్తలుల పునాదులు అంటే ఏంటి? పౌలు గారు ఎవరిని బట్టి నడిచాడు? క్రీస్తును బట్టి నడిచాడు. ఇప్పుడు సంఘము ఎవరిని బట్టి నడవాలా? పౌలుని బట్టి నడవాలా? క్రీస్తును బట్టి నడవాలా? అందుకే పరమగీతంలో కూడా ఉంటుంది, మందల అడుగు జాడలను బట్టి సాగిపోము. కుమారి అంటే ఎవరంటే సంఘము. సంఘం ఏం చేయాలా? మందల అడుగు జాడలను బట్టి సాగిపోవాలా. మందల అడుగులు అంటే ఎవరండి? మనకంటే ముందుగా ప్రవక్తలైన వారు, పరిశుద్ధులైన వారు, అలాగే అపోస్తలులైన వారి బోధ, వారి నడక, వారి యొక్క తీరు, వారు పంచిన వాక్యం ద్వారా ఏం చేయాలి? మనము కూడా కట్టబడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. గమనిస్తే అందుకే కీర్తనలు 118వ కీర్తన 22వ వచనం, 118వ కీర్తన 22వ వచనం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జాతి ప్రజలు యేసు ప్రభువుని ఏం చేశారు? నిషేధించారు. అయితే ఆదాయే ఏమైందంట? మూలకు తలరాయి అయింది. ఇప్పుడు చూద్దాం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. మీరు తృణీకరించిన రాయి ఆయనే, తలరాయను. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈయన
రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. ఆమేన్. ఏమంటున్నారు ఇక్కడ? మీరైతే ఈ రాయిని యేసుక్రీస్తును తృణీకరించారు, విసర్జించారు. అయితే ఈ నామమే ఏమైందంట? తలకు మూలరాయింది. ఇప్పుడు ఈ నామం వలననే రక్షణ కలుగును. మరి ఏ నామమున ఆకాశమందు గాని భూమి అంతటా కూడా ఏ నామమున రక్షణ కలుగును. మూలరాయిగా తలరాయిగా యేసు ప్రభువును దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే ఈ నామం ద్వారానే ప్రతి ఒక్కరు ఏం చేయాలా? రక్షణ మార్గం గుండా నడవాలా, పరలోకంలోనికి ప్రవేశించాలా. మరి ఏ నామంలో కూడా భూమి మీద రక్షణ లేదు. అన్ని నామముల కన్నా పై నామముగా యేసు ప్రభువును ఆధిక్యతలో హెచ్చింపులో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈయన యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడంటే ప్రపంచానికే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచానికే రక్షణ స్థాపించిన ప్రభు అయి ఉన్నాడు. అందుకే ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం ఏమి ఎంచుకోవాలా? నీ పునాదిని ఎంచుకోవాలా. నీ పునాదికి ఎవరున్నారు? రాయిగా యేసు ప్రభు ఉన్నారా లేదా? ఎందుకంటే ఈ రాయి పరలోక పట్టణాన్ని ఏం చేసింది? స్థిరపరిచింది. కాబట్టి నిన్ను కూడా కదలనివ్వదు, స్థిరపరుస్తుంది. ఈ నామం వలననే భూమి మీద అందరికీ రక్షణ కలుగుతుంది. కాబట్టి మరి ఏ నామమున రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసు నామం ఏం చేయాలా? విశ్వసించాలి. విశ్వసించిన వారు కూడా నీ పునాదిని పరీక్షించుకొని అంతవరకు ఏం చేయాలా? విజయంతో ముందుకు సాగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినము మనం ఏం చేయాలా? మన పునాది, మన విశ్వాసంలో యేసు ఉన్నాడా? యేసయ్య వాక్యం ఉందా? పరిశుద్ధుల నడక ఉందా? ప్రవక్తల బోధ ఉందా? అపోస్తలుల యొక్క నడక, వారి ప్రయాణం మనలో ఉందా? ఆమేన్. పరిశీలన చేసుకుందాం. ఇంకా మనం గమనిస్తే యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఒకే అధ్యాయము 20-21 వచనాలు చదవండి అమ్మా. 20-21 వచనాలు యోధా రాసిన పత్రిక. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండడి. సందేహం పడువారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక వారిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తే చూడండి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. మనం విశ్వసించింది ఏంటి? ఎలాంటిదంటే అతి పరిశుద్ధమైన పట్టణము, అతి పరిశుద్ధమైన యేసు నామమునందు మనం ఏం చేశామండి? విశ్వాసం నుంచి యేసు నామములో మనము కట్టబడుచున్నాము కనుక ఏం చేయాలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా? నిత్య జీవార్థమైన యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. అంటే యేసు రాకడ కొరకు. ఏమండి? యేసు రాకడ కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో మనం స్థిరపడాలా? మెలకువైన ప్రార్థన చేయాలా? యేసయ్య రాకడ కొరకు ఏం చేయాలి? మనము కనిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలాగంట చూడండి, ఏ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఇప్పుడు ఏం చేయాలి?
మనము విశ్వాసం అనేది పునాది స్టార్ట్ చేసుకోవడానికి దేవుని ప్రేమలో నిలుచుకొని కాచుకొని ఉండాలి. దేని కోసం కాచుకోవాలి? దేని కొరకు కాచుకోవాలంటే ఆయన రాజ్యం కోసము కాచుకోవాలా. కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఏం చేయాలంట? మనము రక్షించాలా. స్తోత్రం. ఇప్పుడు నీ పని ఏంటి? నీ పని ఏంటమ్మా? నీ విశ్వాసంలో నిలవబడము, విశ్వాసరాలుగా స్థిరపడము, అవిశ్వాసమైన వారిని అగ్నిలో నుండి లాగినట్టు ఏం చేయాలి? వారిని రక్షించుకోవాలా, రక్షించుకోవాలా. కొందరు ఒకవేళ బలహీనులై దారి తొలగిన వారిని ప్రేమతో వారిని కనికరపడి దగ్గరికి తీసుకోవాలా. మరి కొందరిని ఆ యొక్క వారి యొక్క ప్రవర్తనను బట్టి మనం ఏం చేయాలా? వారి మీద జారిపడి కనికరపడే వారి కొరకు ప్రార్థన చేసే మనస్సు కూడా మనకు ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మన హృదయములను దేనికోసం మనం సిద్ధపరచుకోవాలా? అతి పరిశుద్ధమైన పట్టణం కొరకు మనం కట్టబడుతున్నాం. అతి పరిశుద్ధమైన రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలా? నీవు కూడా అతి పరిశుద్ధముగా ఉండగలగాల. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్ప కారిన వలె పునాది వేసుకుని మరి అప్పుడు దాని మీద కట్టుచున్నాడు. జాగ్రత్తగా చూసుకున్న వారిను ఈ పునాది యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది. ఇప్పుడు ఇల్లు కట్టే వారికి ఏముండాలా? నేర్పరితనం ఉండాలి. హల్లెలూయా. ఆ ఇంటిని ఎంత చక్కగా అమర్చి కట్టాలనో, దానికి గదులు అలంకారము ఎలాగా అలంకరించాలనో ఇల్లు కట్టేవాడికి నేర్పరితనం ఉండాలి. సంఘము కట్టేవాడికి కూడా ఏముండాలి? నేర్పరితనం ఉండాలి, జ్ఞానం ఉండాలి, దేవుని భయం ఉండాలి. ఈ యొక్క ఆలోచన అంతా కూడా సమస్తము దేవునికి అప్పగిస్తే నేర్పరితనం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని ఆటంకములు కలిగినా ఏం చేస్తున్నాడు? నేర్పుతో ఆయన స్థలంలో నుండి వెళ్ళిపోయాడు. అనేక సంఘాలను కట్టాడు, శిష్యులను స్థిరపరిచాడు. దేవుని రాజ్యాన్ని భూమి మీద వారు సంఘముల ద్వారా స్థాపించారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. వాక్యమునందు ధ్యానం ఉంచండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? మన పునాదులను మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే కట్టేవాడు ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాలు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వారి పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. ఇప్పుడు చూడండి, సంఘము క్రీస్తునే పునాది మీద కట్టబడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మేము కట్టుచున్నాం. ఎవరండి? వాక్యోపదేశకులు, బోధకులు, సంఘ కాపరులు మిమ్మల్ని క్రీస్తు అనే పునాది మీద, ఆ సిద్ధాంతాల మీద, ఆ వాక్యం మీద, ఆ యొక్క దేవుని కృప మీద మిమ్మల్ని నిలవబెట్టే బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? కాపరులకు ఉంది. అందుకే కాపరులు శుద్ధిమెత్తమైన బోధ, గ్రహింపు రాని బోధ, హెచ్చరిక రాని బోధ చేసినట్లయితే సంఘము పునాది స్ట్రాంగ్గా ఉండదండి. ఆమేన్. హల్లెలూయా. వారి భక్తి అంతా కూడా తేలిపోతుంది. అందుకే చూడండి, కర్ర, కొయ్యకాలు, గడ్డి ఏమైపోతుంది? కాలిపోతుంది. బంగారము, వెండి, రత్నములు వెలగలిగిన రత్నములు ఏం చేస్తాయి? అగ్నిలో కాల్చబడిన నిలవబడుతుంది. కాబట్టి ఇప్పుడు కట్టబడే నేను, కట్టుచున్న నేను, కట్టబడుచున్న
మీరు కూడా ఏం చేసుకోవాలా? ఏం చేయాలా? వినాలా? ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. రేపు దేవుని ఎదుట మనం అందరం నిలవాలి. సంఘాన్ని నడిపించే నేను నిలవాలా. సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఎక్కడ నిలబడాలా? దేవుని సముఖంలో నిలబడాలి. అప్పుడు అగ్నే పరీక్షిస్తుందంట. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. తేలిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? భ్రష్టురాలు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. నేను రక్షింపబడ్డానులే, నేను బాప్తిస్మం తీసుకున్నానులే, నా అబ్బ సేవకుడు, నా తల్లి సేవకురాలు, మా ముత్తాతలు సేవకులు, మా ఫ్యామిలీ అంతా సేవకులు అయితే నీకు దేవుని రాజ్యము రాదు. హల్లెలూయా. విశ్వసించిన వారము కలవరపడకుండా మనం ఏ పునాది మీద కట్టబడ్డామో పరిశీలన చేసుకొని, ఏ వాక్యం ద్వారా విశ్వసించామో, ఏ వాక్యం ద్వారా నడుస్తున్నామో, అపోస్తలుల బోధ ఉందా? క్రీస్తు నడక ఉందా? క్రీస్తులోని ప్రేమ ఉందా? క్రీస్తులోని లక్షణాలు మనలో ఉన్నాయా లేవని మనం ఏం చేసుకోవాలా? ప్రతి దినము పరిశీలనలోనికి తెచ్చుకొని మన ఇంటిని మనం ఏం చేసుకోవాలా? జాగ్రత్త పరుచుకోవాలా. కాబట్టి ప్రతి దానికి పరీక్ష ఉంది. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం, నువ్వు అనుకున్నట్టుగా క్రైస్తవ కుటుంబాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ దేవుని మాదిరిగా బ్రతకడం నేర్చుకోవాలి. క్రీస్తు యేసు మన గృహాలలో ఉండగలగాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండగలగాలి. ఎందుకు స్వార్థలు పనికిరాని మా చేత ఎందుకు దేవుని యొక్క స్వార్థ ప్రకటింప చేస్తున్నాడంటే, అగ్నిలో నుండి కాలిపోతున్న వాడిని ఎట్లా లాగాలో అట్లా లాగవలసిన బాధ్యత ఎవరికి ఉందో తెలుసా? రక్షింపబడిన నీకు ఉంది. విశ్వాసంలో నడుస్తూ సేవ జరిగిస్తున్నా మాకు కూడా ఉంది. ఆమేన్. అగ్నిలో కాలిపోతున్నాడని, అబ్బో కాలిపోతున్నాడని ఏ మూడు కూడా అనుకోడు కదా. ఏమవుతాడు? పరిగెత్తుకొని వెళ్ళి అగ్నిని ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు, అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. క్రైస్తవుల పని కూడా ఇది. క్రీస్తును నమ్మిన భక్తులు, సేవకులు, విశ్వాసుల పని కూడా ఇది. లోకం ఏమంటుంది? మీరు డబ్బు కోసమో, మీరు తిండి కోసమో, మీ దేవుని నామం కోసమో మీరు ఎట్టబడుతున్నారు, మీరు స్వార్థ ప్రకటిస్తున్నారు, మాకు చెప్పాల్సిన పని లేదని లోకం నిందిస్తుంది, అవమానపరుస్తుంది, లోకము హింసిస్తుంది. అయినా ఎందుకు అవమానములను, నిందలను, హింసలను తాలుకుంటూ ఎందుకు ఈ స్వార్థను చేతబట్టుకుని వెళ్ళి యేసు నామాన్ని ప్రకటిస్తున్నారు అంటే దేనికండి? ఒక్క ఆత్మైన రక్షింపబడుతుంది. ఒక్క ఆత్మైన అగ్నిలోనికి వెళ్ళకుండా, నరకంలోనికి వెళ్ళకుండా తప్పించబడుతుందన్న ప్రయాసే. దేవునికి స్తుతి కలుగును గాక. ఓకే, మనం గమనిస్తే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకున్నవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయును. దేవుని ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కరలేని పనివారుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడును. చూడండి, హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. హెచ్చరిక చేస్తున్నాడు ఎవరికి? తిమోతి గారికి. యవనస్తుడైన తిమోతి గారికి సువార్తను ప్రకటింపచేయడం పంపిస్తూ ఏమంటున్నాడంటే, చూడండి, వినువారే చెరుపులకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే వాదములకు దిగుతారు, వాదం పెట్టుకుంటారు. నువ్వు సత్య స్వార్థను చెప్తున్నప్పుడు వారు వాదించి ఏం చేస్తారు? నిన్ను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారి విషయమై నువ్వు అలా ఉండక నువ్వు సత్యవాక్యం ఏం చేయాలంట? యోగ్యులుగాను, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉండాల. పనివాడు సిగ్గుపడకూడదు, అవునా కాదా? పనివాడు ఏం చెప్తే
అది చెయ్యాలని పనిమాలి ధర్మం. హల్లెలూయా. నన్ను ఈ పని చేయనిస్తున్నారా, నన్ను ఆ పని చేయనిస్తున్నారా అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు దేవుని పని కొరకు ఎవరు పిలువబడ్డారు? తిమోతి గారు పిలువబడ్డారు. తిమోతి గారిని పౌలు గారు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమి జరిగినా, నీకు అవమానము జరిగినా, వాదములకు దిగినా, నీకు ఆటంకం కలిగిన సేవలో నీవు మాత్రం సిగ్గుపడక, ఆ తర్వాత సిగ్గుపడక సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. ఇప్పుడు ఈ వాక్యం ఉంది కదా, వాక్యం ఏంటండి? ఇది సత్యం. సత్యవాక్యాన్ని మనము చెప్తున్నాం. సత్యాన్ని చెప్తున్నప్పుడు జాగ్రత్త పడాలా. ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ బల్ల బుద్ధి వాక్యం చెప్పచ్చు, బల్ల బుద్ధి వాక్యం చెప్పచ్చు. మీ ఎదుట కొంచెము దోషము కనపడినా, కొంచెము తప్పు కనపడినా వెంటనే మీరు నన్ను ఏం చేస్తారు? విమర్శిస్తారు. పాస్టమ్మ గారు ఏమంటారు? ఖచ్చితంగా అంటారు, నిర్మోహమాటంగా అంటారు. పాస్టమ్మ గారు బల్ల బుద్ధి చెప్తారు, కానీ ఆమె సరైంది కాదప్ప, ఆమె డబ్బు త్యా అంటదప్ప, ఆమె మాకు గౌరవం ఇవ్వలేదంటదప్ప, ఆమె మమ్మల్ని పట్టించుకోలేదంటదప్ప, ఆమెకి ఎప్పుడు తిండిపించానప్ప, ఆమెకి ఎప్పుడు సోకరిపించానప్ప, ఆమెకు సువార్త భారం లేదు, దేవుని పని మీద ధ్యాస లేదు. ఎంత సేవకులైనా చిన్న మచ్చ కనపడితే విమర్శించడానికి ప్రజలుంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. అప్పుడు ఎవరు జాగ్రత్త పడాలా? బల్లగుద్ది చెప్పే మేము బహు జాగ్రత్త పడాలి. మీకంటే మేము జాగ్రత్త పడాలి. మీరు ఒకవేళ ఈడ చెప్పింది వింటారు, బయటికి వెళ్ళి ఎవరన్నా అడిగితే ఏం చెప్పారమ్మంటే భలే చెప్పిందమ్మా అంటారు, అద్భుతంగా ఉంది ఈరోజు వాక్యం అంటారు, నాతోనే మాట్లాడింది అంటారు. కానీ ఏం చెప్పిందంటే భలే చెప్పిందంటే విన్నది కూడా మీ యొక్క హృదయాలలో ఉండకపోవచ్చు. అయినా మీరు చెల్లుబాటు అవుతుంది, అయినా మీకు చెల్లుబాటు అవుతుంది. ఎన్నెన్నో కారణాలు చెప్పుకోవచ్చు, కానీ వాక్యం చెప్పే మాలో సత్యం లేకపోతే, అసత్యం ఉంటే, మాలో చిన్న దోషం ఉన్నా మమ్మల్ని వెంటనే ఏం చేస్తారు? తప్పు పట్టేస్తారు. అందుకే సేవకుడు ఏం చేయాలంట? నిన్ను నీవు ఏం చేసుకోవాలా? పరిశీలన కాదు, జాగ్రత్త పరుచుకో, జాగ్రత్త పడు. ఆమేన్. సేవకులకి జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా ఇరువురుగా పోవాలి. ఎవరెవరు పోవాలి? సేవకుడు సేవకురాలే వెళ్ళాలి. సేవకురాలు ఒంటరికి వెళ్ళకూడదు, సేవకుడు ఒంటరికి వెళ్ళకూడదు, జంటగా వెళ్ళాలి. ఎందుకు? జాగ్రత్త. యేసు ప్రభు వారు కూడా ఇరువురిని పంపించాడు. ఎందుకు? జాగ్రత్త. ఒకడు పడిపోతే ఒకడు తేలుతాడు, ఒకడు అజాగ్రత్తగా ఉంటే ఒకడు జాగ్రత్త పరుస్తాడు. సేవకులు కూడా విస్తరించి మాటలు వచ్చేస్తాయి. ఒకరు కూర్చొని మాట్లాడి పెట్టి ఆతిథ్యం ఇస్తా, అట్లా ఇట్లా రెచ్చిపోయినప్పుడు మానవ స్వభావం కదా, వీరు కూడా రెచ్చిపోయి మాట్లాడినప్పుడు పక్కనోడు వదప్ప, నీ సమయం దాటిపోతుంది, నీ ఆలోచనలు నేర్పోతున్నాయి, ఇది మన పని కాదు, తిన్నామా చక్కగా లేచి వెళ్ళిపోవడం వర్తమానరా అని హెచ్చరిక చేస్తాడు. అందుకు ఇరువురు వెళ్ళాలి, ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. జాగ్రత్త. ఎందుకండి? సేవలో జాగ్రత్త. హల్లెలూయా. ఆ తర్వాత కూడా చదవండి, ఆలోచన తర్వాత. వట్టి మాటలకు విముఖుడవై ఉండకును, అట్టి మాట్లాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులందరూ వారి మాటలు ప్రార్థన వారిలో ఉన్నారు, గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును
చెప్తున్నారు, అయినా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి ఏం కావాలంట? తొలగిపోవాలి. ఇప్పుడు సంఘములోనే చక్కగా వినాలమ్మా, సంఘములోనే విశ్వాసులను అవిశ్వాసులుగా చేసేవారు ఉన్నారట. పునరుద్ధానం లేదు, అది గతించి పోయింది. ఇప్పుడు మనము సంఘము దేని మీద ఉంది? మన విశ్వాసము పునరుద్ధానం గురించి ఉంది. యేసు ప్రభు వస్తాడు, రాకడ ఉంది, రాజ్యము ఎత్తబడాలంటే ఏముండాల? పునరుద్ధానం జరగాల. చనిపోయిన వారు సమాధుల్లో నుంచి లేపబడాలి. రక్షణ సువార్తకు మూలం ఏంటి? యేసు ప్రభు వచ్చాడు లోకానికి, యేసు ప్రభు వారు మరణించాడు, యేసు ప్రభు వారు తిరిగి లేచున్నాడు, యేసు ప్రభు వారు తిరిగి రానై ఉన్నాడు. ఈ 4 సిద్ధాంతాలే సంఘమునకు బేస్. అయితే దీన్ని చెదరగొట్టినప్పుడు విశ్వాసం ఏమవుతుంది? అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వారు ఎవరున్నారంట? హుమనై ఆయన ఉన్నాడు, ఫిలేతు ఉన్నారు. వీరిద్దరు ఏం చేస్తున్నారు? విశ్వాసము నుండి అనేకులను ఏం చేస్తున్నారంట? తొలగిస్తున్నారు. అయితే ఇక్కడ మనము ఒక మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. చూడండి, సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసం ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు. ఎవరి విశ్వాసాన్ని జరుపుతున్నారు? ఇక్కడ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కొత్తగా నమ్ముకోవడానికి ప్రేరేపించడం కాదు. వింటున్నారా? విశ్వాసుల యొక్క విశ్వాసమే వారు తొలగించే ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పుడు చదవండి ఆ మాట. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలా ఉందంట? ఆమేన్. చప్పట్లు కొడతావా? చప్పట్లు కొడతావా? అవిశ్వాసంలో నీకు దారి మళ్లించేవారు ఉన్నా, నీ విశ్వాసాన్ని తొలగించేవారు ప్రయత్నం చేసినా, అయినా నీ విశ్వాసానికి పునాది ఎవరున్నారట? దేవుడున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు తన వారిని ఎరుగునంట. ఇప్పుడు రక్షింపబడ్డావు, విశ్వాసంలో కొనసాగించబడుతున్నావు, నిన్ను గురించి ఎవరికి తెలుసు? అందుకే పలుమార్లు మనం చూడండి, ఎవరు మాటలన్నా విని దారి తొలగిపోయినప్పుడు ఏమవుతుంది? మరలా హెచ్చరిక చేసి నువ్వు మరలా దారి మరుగుతావు. ఆమేన్. మరలా ప్రభువుని పట్టుకుంటావు, మరలా పశ్చాత్తాపడతావు, మరలా ప్రార్థన చేస్తావు. అయ్యా, ఈ మధ్య నేను ప్రార్థన లోపించింది, ఈ మధ్య నేను పరిశుద్ధాత్మకు అనుకూలంగా లేను, వ్యతిరేకంగా ఉన్నాను, చెదరిపోతున్నాను, బలహీనరాలు అవుతున్నాను అని ఎందుకు ప్రార్థన చేస్తున్నావంటే, పునాది వేసిన వాడు మరలా నిన్నేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? విశ్వాసంలో దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడతావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీకు పునాది వేసిన వాడు ఎవరు? ఆయన. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కనుక నిన్ను ఎప్పటికీ కూడా ఆయన విశ్వాసంలో నుండి తొలగనివాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు నీకు మూలరాయిగా ఉండాలి? ఎందుకు ఆయన పునాదిగా ఉండాలి? ఆయన ఎందుకు తలరాయి ఉండాలంటే నిన్ను స్థిరపరిచేది ఆయనే. ఆ రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళేది కూడా ఆయనే. లోక రక్షకుడు ఎవరంటే ఆయనే. లోకములకు దేవుడు ఎవరంటే ఆయనే. ఈరోజు నీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? స్థిరపరచుకోవాలా. ఒకవేళ రక్షణ లేకపోతే రక్షింపబడడానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. రక్షింపబడిన నీవు అవిశ్వాసంలోనికి వెళ్ళి ఉన్నావా? తిరిగి దేవుని స్థలములో నిన్ను నీవు బలపరుచుకో, దేవుని చేతులకు అప్పగించుకో. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. నిలిచి ఉండనేడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతుడు, అవి కాలిపోవును. దేవుడికి స్తోత్రం.
అనుగ్రహించబడిన వారు మాత్రమే ఎక్కడ ప్రవేశిస్తారండి? ఎక్కడ ప్రవేశిస్తారు? పరలోకములో ప్రవేశిస్తారు. ఆయన వలన ఆ పైన వచ్చింది, తండ్రి లోకము పుట్టకములకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామములో ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సువార్త ద్వారా మనం వాక్యం విని ఇప్పుడు ఏమై ఉన్నాం? మనము దేవుని యొక్క వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా యేసు ప్రభు నామమును అంగీకరించున్నాం. కాబట్టి మనం ఎవరి వారమై ఉన్నాము? కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారి ఆ మాటలను అంగీకరించి నేను మీ అందరి నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఆమేన్. మనము వాక్యం విన్నాం, విశ్వసించాం, యేసయ్య రాజ్యం ఉంది అనుకున్నాం, యేసయ్య నామములో రాజ్యాన్ని అంగీకరించాం. దేవుడు చెప్పిన మాటలను బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి ఇప్పుడు మనల్ని ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. భూమి మీద రక్షింపబడిన ప్రతి ఆత్మను కూడా ఎవరికి అప్పగిస్తున్నాడు? యేసయ్య దేవునికి అప్పగిస్తున్నాడు. నీ నిమిత్తము నా నిమిత్తము అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎన్ని ఆత్మలైతే యేసు నామములో అంగీకరించినారు వారందరి వరకు ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక స్థిరపరచబడతావు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులు ఈ అంత్య దినాలలో అటు ఇటు ఉన్నట్టయితే ఖచ్చితంగా సాతాను ఏం చేస్తుంది? నిన్ను జల్లించి నువ్వు జారిపోనట్టుగా చేస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరెవరు చాలా మంది వచ్చారు, వాక్యం తీసుకొని వస్తున్నారు. అపవాది కూడా ఎట్లా పడగొట్టదో తెలుసా? వాక్యం ద్వారానే. ఆమె మిత్రుడుగానే వస్తాడు, స్నేహితుడుగానే వస్తాడు, ప్రేమతోనే వస్తాడు, ప్రేమ పలుకులే వస్తాయి, అలాగే ధైర్యమిచ్చిన పలుకులుగానే వస్తాయి. కానీ త్రుటిలో నిన్ను పక్కదారి మళ్ళిస్తాడు. నీ విశ్వాసము క్రీస్తు యేసున పునాది మీద ఉండదు. నేనే క్రీస్తునని, నేనే సత్యమనని అనేక మార్గాలు వస్తాయి, నమ్మింపజేస్తాయి. కాబట్టి ఈ అంత్య దినాలలో ఏం చేయాలి? మనము విశ్వాసంలో మన పునాది ఎంతో స్ట్రాంగ్ చేసుకోవాలా. మనము వాక్యం చేత కట్టబడి అపోస్తలుల యొక్క బోధ, ప్రవక్తల యొక్క బోధ, సంఘం మీద ఆయన మనల్ని కట్టాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో ప్రతి విశ్వాసి జాగ్రత్త పడాలా. ఎవరైనా మనకు బోధించిన ఇది వాక్యానుసారమైన బోధ కాదా, ఇది వాక్యానుసారం ఉందా, వాక్యానికి భిన్నంగా అన్న మాటలే మనము గుర్తుంచుకోవాలి. ఎవరు చెప్పిన మాటలకు మనం లోబడకూడదు. ఎలాగంటే అలాగ మనము ఉన్నట్లయితే విశ్వాసం నుండి ఏమైపోతాం? భ్రష్టులమైపోతాము. కాబట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడాడు చెప్పండి. మీ విశ్వాసము పునాది ఎలా ఉందో మీరు పరిశీలన చేసుకోండి. క్రీస్తు యేసు మీకు ఏమై ఉన్నాడు? మూలరాయి అయి ఉన్నాడు, పునాది రాయి అయి ఉన్నాడు, తలరాయి అయి ఉన్నాడు, సియోనులో స్థాపించబడిన అమూల్యమైన రాయి అయి ఉన్నాడు. హల్లెలూయా. సియోనును స్థిరపరిచిన వాడు నిన్ను కూడా స్థిరపరుస్తాడు. కాబట్టి ఎలాంటి కదలికలు లేకుండా ఎవరు నిన్ను తొట్టిలా చేసినా నీ చేతిలో ఏముంది? పరిశుద్ధ వాక్యం ఉంది. వాక్యం వింటున్నప్పుడు కూడా, వాక్యాన్ని బోధిస్తున్న వారిని బట్టి కూడా, వారి నడకను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి దురాశను బట్టి నువ్వు అంచనా వేయొచ్చు. వీరు దైవ సంబంధులా, వీరు నిజమైన దేవుని సేవకులా, వీరు వాక్యానుసారముగా ప్రవర్తించేవారా, వాక్యానుసారముగా ఈ సంఘము కట్టబడుతుందని నువ్వు అంచనా వేయాలి. సేవకుని మాట, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలు నిన్ను తెలియజేస్తాయి. వారి భక్తి అంతనే, వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే వారేనా అన్న ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మన హృదయాలను చెదరనీయకుండా దేవుని యొక్క విశ్వాసంలో మనల్ని మనము స్థిరపరచుకొని ముందుకు సాగి వెళ్ళవలసిందిగా
మనం చేస్తూ ముగించుకుంటున్నాం. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఈ మట్టుకు నాయన నీ దాసురాలైనా నన్ను బలపరిచి వాడుకున్నందుకు స్తుతిస్తున్నాను. ఫాదర్, నీ మహిమ కలిగిన అపాలతో ఆదరించండి. నీ పరిశుద్ధాత్మ కార్యమాలు జరిగించండి. ఈ అమూల్యమైన శక్తి ఈ వాక్యం ఎందరున్నారు మనందరి మీద నీ ఆత్మకు మరి జరుగును కాక. వాక్యమునకు విధేయులై అయా స్తుతించున్నారు వారిని కలుగు చేయండి. విశ్వాసం పునాదిని స్థిరపరిచి ప్రతి ఒక్కరిని రాజ్యంలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.